హాయ్ గైస్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు ఒక సిస్టర్ అండ్ బ్రదర్కి ఎంతో మంచి రిలేషన్ ఉంటుంది. సో ఆ రిలేషన్ యొక్క ప్రతీకనే మన రక్షాబంధన్. ఓకే, రాఖీ పూర్ణిమ అని మనం ఫెస్టివల్ ఎంతో గ్రాండ్గా చేసుకుంటాం. ఇది ఒక సిస్టర్కి బ్రదర్కి ఉన్న గొప్ప రిలేషన్ని చెప్పడానికి దీనికి పురాణాల్లో అసలు ఎందుకు వచ్చింది రక్షాబంధన్ చాలా ఉన్నాయి విషయాలు తెలుసుకోవడానికి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మీరందరూ మీ సిస్టర్స్ బ్రదర్స్తో చాలా హ్యాపీగా ఈరోజు మన ఫెస్టివల్ని జరుపుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అడ్డా నుంచి ఈ రక్షాబంధన్ స్పెషల్ ఏంటో చూడండి. మీ అందరికీ ఏ కోర్స్ పర్చేస్ చేసినా కూడా ఫ్లాట్ 12% ఆఫ్ ఉందండి. అలాగే యాప్పై కూడా 5% ఎక్స్ట్రాగా డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది మీ కాయిన్స్ని బట్టి అది. ఓకే గైస్, మొత్తానికి ఏ కోర్స్ కూడా పర్చేస్ చేసినా మనకి మ్యాక్సిమం 12+5 17% సేల్ రన్ అవుతుంది. ఇది కూడా ఈరోజు ఎండ్ అవుతుందండి. ఈరోజు టుడే ఇస్ ద రక్షాబంధన్ కదా, అందుకే ఈ ఆఫర్ అండి. టుమారో ఉండకపోవచ్చు కూడా. మీరు ఏ కోర్స్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్టోర్లో వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని మీకు నచ్చిన కోర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ డిస్కౌంట్ వ్యాలిడ్ అవ్వాలి అంటే ఓకే గైస్, సో మరి కోడ్ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. నా పేరు శ్రీనివాస్, ఫ్యాకల్టీ కోడ్ ఉంటుంది. యూ కెన్ యూస్ దిస్ కోడ్ టు గెట్ మ్యాక్సిమం డిస్కౌంట్ Y232 అని ఉంటుందండి. మీరు ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు అక్కడ యూస్ కోడ్ అని అడుగుతుంది, అది చూసి చేయండి. ఓకే, మరి ఈరోజు అలాగే మన వెంకట్ సార్ ఇంగ్లీష్ ట్రైనర్, మీకు తెలుసు చాలా బాగా చెప్తారు సార్. క్లాసెస్ కూడా ఎవ్రీడే మీరు హిందూ ఎడిటోరియల్ క్లాసెస్ కూడా వింటున్నారు కదా. బాహుబలి ఇంగ్లీష్ బ్యాచ్ స్టార్ట్ చేశారు సార్. ఎస్ఎస్సి సిజిఎల్ ఎస్పెషల్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఏమేమి ఉన్నాయండి? సిజిఎల్ ఉంది, సిహెచ్ఎస్ఎల్, ఓకే, అలాగే సిపిఓ ఎగ్జామ్, రీసెంట్గా ఢిల్లీ పోలీస్, ఈ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చాయి. వీటన్నిటిలో కూడా ఇంగ్లీష్ కంపల్సరీ. వితౌట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ క్రాక్ చేయడం చాలా కష్టం. సో వాటిని దృష్టిలో పెట్టుకొని హై అండ్ వొకాబులరీ నేర్పించడానికి, అలాగే మంచి గ్రామర్ రూల్స్ నేర్చుకుంటే తప్ప మనము ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ చేయలేం, అది మీ అందరికి తెలుసు. ఎస్ఎస్సి ఎగ్జామ్స్తో పాటు ఈవెన్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కూడా, అంటే ఐబిపిఎస్ కానీ, ఓకే గైస్, ఎస్బీఐ కానీ, తర్వాత ఈవెన్ ఐబిపిఎస్ ఆర్ఆర్బి మెయిన్స్కి కానీ, ప్రిలిమ్స్లో లేదు కదా ఇంగ్లీష్ దీంట్లో, ఓకే, మెయిన్స్కి కానీ, ఇలాంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మన ఇంగ్లీష్ కోర్స్ చాలా హెల్ప్ అవుతుంది. మీరు చాలా తక్కువ ప్రైస్కే ఉందండి. మీకు ఎవ్రీడే 2 hours క్లాసెస్. నిజంగా మీకు ఇంగ్లీష్ రిక్వైర్మెంట్ ఉంది, వీక్ ఉన్నామంటే మంచి రివిజన్కి కూడా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చండి. అలాగే మీరు Y232, ఓకే గైస్, ఇక్కడ చూస్తున్నాను, Y232 ఎంట్రీ చేయండి. ఒకవేళ ఏదైనా పర్చేస్ చేస్తే ఈ కోడ్ ఎంట్రీ చేస్తే మీకు మ్యాక్సిమం డిస్కౌంట్ వస్తుంది. సో మన దాంట్లో నుండి మ్యాక్సిమం డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా గైస్? చలో మరి నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. మనం ఏంటి ఈరోజు మీకు జామెట్రీ స్పెషల్ క్లాస్ చెప్తానని చెప్పాను. ఈరోజు రక్షాబంధన్ స్పెషల్గా, అంటే ఎవ్రీడే మనం జనరల్గా క్విజ్ డిస్కస్ చేస్తున్నాం, ఆల్ ద క్వశ్చన్స్ అని, ఆల్ ద టాపిక్స్ నుంచి. అలా కాకుండా ఈరోజు జామెట్రీ క్లాస్ ఎవరెవరికి హెల్ప్ అవుతుంది అంటే ఫస్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్కి, అలాగే ముఖ్యంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్కి, ఇంకా ఏపీఎస్ఐలో కూడా సమ్ టైమ్స్ సెలెక్టెడ్ క్వశ్చన్స్, అంటే లీస్ట్ ఓకే వెయిటేజ్ తక్కువనే ఏపీఎస్ఐలో, బట్ 2-3 క్వశ్చన్స్ అయితే జామెట్రీ నుంచి వస్తున్నాయి కాబట్టి మనం తప్పకుండా ఫోకస్ చేద్దాం. ఓకే గైస్, జామెట్రీ స్టార్ట్ చేద్దామా మరి? చలో, వెల్కమ్ టు జామెట్రీ ఎవ్రీవన్. గైస్ చూడండి, జామెట్రీలో ట్రయాంగిల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్. ట్రయాంగిల్ అంటే ఏంటి? 3 sides ఉంటాయి, ఆల్రెడీ. This is a closed polygon with having 3 number of sides. Generally it is called triangle. Today we'll learn about triangle properties, important properties.
the problems based on this important properties we will discuss. Okay guys, chalo. Triangle ABC lo first property, what is the first property? Sum of all the angles equal to C. A plus B plus C is equal to sum of all the angles, three angles is equal to always 180. Yes. Okay. Alage, what is the meaning of polygon? Polygon means actually a closed figure with having minimum number of three sides, then only we can form a closed figure. So what is the sum of all the angles in n-sided polygon? What is the meaning of n-sided polygon? A polygon having n sides called n-sided polygon. So sum of the all the angles will be equal to, see this, n minus 2 into 180 degrees. Guys, note down this formula, this is very important one. N-sided polygon, sum of all the internal angles will be equal to n minus 2 into 180. Now n equal to 3 because we have only three sides, right? So 3 minus 2 into 180 is, that's all, 180. In case for example n equal to 6, number of sides are 6, we call as hexagon అంటాం కదా. హెగ్జాగన్ అంటే ఏంటి తెలుగులో? షడ్భుజి అంటాం. మరి ఆ షడ్భుజి యొక్క యాంగిల్ సమ్ ఏమవుతుంది? 6 minus 2 into 180, 180 means ఎంత వస్తుంది? 4 into 180, 720 degrees. This will be way to find the sum of all the internal angles in any polygon. Guys, okay kada? So everything is clear, voice and all okay, fine. Sare, we will solve a question based on this property, that's all. Property, then immediately question. So it is better way. See, this is triangle ABC. Very good. O is a point inside of this triangle. See, in geometry terminology is చాలా important. Terminology అంటే ఏంటి? For example, ఇప్పుడు they mentioned bisector. చూడండి, బైసెక్టార్ అంటే ఏంటి? బైసెక్టార్ అంటే ఏం లేదు, హాఫ్గా డివైడ్ చేసే దానిని జనరల్గా బైసెక్టర్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ఎ లైన్ విత్ సెంటీమీటర్స్ 10, A and B. Say CD, this is C, this is D. Now CD line is dividing AB into two equal parts, say 5 and 5. This CD is called bisector. And angle also will be divided off of, say for example this angle is 80 degrees, say this is A, B, C. Now one more line called BD. If they say BD is bisector, what is the meaning of this? Bisector ante angle కాస్త half గా డివైడ్ అవుతుంది, it means 40 and 40 degrees. This is the property or the work done by bisector. Okay, so according to question, O is a point inside this ABC. Now what is OB? OB is actually bisector of ABC. This angle is divided off of B by 2, then B by 2. Similarly this one, C by 2 and C by 2. Now what is the question? What is BOC? BOC in terms of A. Options are in terms of A. A in the sense A by 2. Okay. So any answers? Just we apply sum of all the three angles equal to 180, that's all. Based on this property only we are going to get answer. Angle B by 2 plus angle C by 2 plus angle BOC is equal to 180 degrees. Why? This is a smaller triangle, say first triangle. Sum of all the triangles will be 180 degrees, man. So BOC, what is BOC from this? 180 degrees minus B by 2 plus C by 2. Very good. So replace B by 2 and C by 2 with what? In actual triangle, A plus B plus C equal to 180. Both the sides divide by 2. B by 2 plus C by 2 is equal to 180 by 2 minus A by 2. That is 90 minus A by 2. You can substitute here. That's all. You'll get answer. 180 degrees minus 90 minus A by 2. 180 minus 90.
what is that? 90 degrees. Minus of minus, so that what is that? A by 2. That's all. 90 degrees plus A by 2. This will be the answer. Okay, this will be the answer, guys. Now we learn one property: sum of all the three angles will be equal to 180 degrees. So next property చూద్దామా guys? Next property చూడండి. This is the most important property about any triangle. Sum of any two sides of triangle is greater than the third side. రెండు భుజాల మొత్తము ఎప్పుడూ కూడా మూడవ భుజం కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే రెండు భుజాల మధ్య భేదము ఎప్పుడూ కూడా మూడవ భుజం కంటే తక్కువగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు దిస్ ఈస్ ద డయాగ్రామ్. సే ABC vertices. Vertex A opposite side is generally will be written by small a, smaller letter. Here B, here C. Okay na guys? Chalo. According to property, what is that property? రెండు భుజాల మొత్తం, sum of any two sides always greater than third side. If you take A and B, sum is always greater than C. What about difference between these two? Always less than third side. This is the property. That's all. Now the question is, we'll solve one question so that we can understand in very easy way. Two sides of triangle are 10 centimeters and 6 centimeters. చూడండి, ట్రయాంగిల్ కి టూ సైడ్స్ ఉన్నాయి, 10 and 6. ఏం అడిగారు? థర్డ్ సైడ్ అంటే మనకు నచ్చినట్టు తీసుకోలేమండి కదా, నచ్చినట్టు తీసుకోలేం. అయితే ఇక్కడ ఏం చేయాలి అంటే, మరి థర్డ్ సైడ్కి ఒక లిమిటేషన్ ఉంది, లిమిట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఒక వాల్యూ ఉంటుంది, మినిమం ఒక వాల్యూ ఉంటుంది. అలా ఉంటేనే మనం ట్రయాంగిల్ డ్రా చేయగలం, అదర్వైజ్ వీ కెనాట్ డ్రా ట్రయాంగిల్. నౌ లుక్ ఎట్ దిస్. 10 and 6 will be two sides. What about 10 plus 6? 10 plus 6 must be greater than third side. So 16 is greater than C means C is less than 16 means, see, according to question, third side must be integer means, see, below 16, what is the biggest integer? 15. So C will be 15. This is called maximum value of C. Then what about minimum? Now we use this point A minus B, that is 10 minus 6 must be less than third side. So C is greater than 4. 10 minus 6, how much? 4. C is greater than 4 means, okay guys, what is the minimum value of C? Minimum value of C will be 5. C starts from 5. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. Maximum will be 15. ఇలా అరేంజ్ చేయండి. అంటే C is less than or equal to 15 and greater than or equal to 5. This is the answer for C. ఓకేనా గైస్? చాలా మంచి క్వశ్చన్ ఇది, చాలా మంచి ప్రాపర్టీస్ అడుగుతారు దీనిపై. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే, ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ తెలుసు అనుకుందాం. మరి వాటిలో ఏ సైడ్ పెద్దది, ఏ సైడ్ చిన్నది అని ఎట్లా డిసైడ్ చేస్తారు? ఏ సైడ్ పెద్దది, ఏ సైడ్ చిన్నది అంటే ఎట్లా డిసైడ్ చేస్తామంటే చాలా సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ A, B, C. Say this one 70 degrees, this one 80 degrees, this one, what is that? 30. Because sum must be equal to 180. Now tell me which side is larger? ఉన్న భుజాలలో ఏ భుజము పెద్దది? ప్రాపర్టీ ఏంటి? గ్రేటర్ యాంగిల్ హ్యాస్ గ్రేటర్ సైడ్ ఆపోజిట్ టు ఇట్. ఇట్ మీన్స్ 80 is larger, biggest angle. Okay na? So AC, opposite side is AC, this will be largest. Okay, 70 opposite is BC, but BC, of course, 70 is less than 80, it means BC must be less than AC. Then the smaller side will be the side opposite to smaller angle. How much? What is that? AB. This is the order of the
sides. Yeah, based on this also we will get some questions. Now look at the third one, guys. Everyone, third one chudali. A plus b 145 means what is c? What is c? What about remaining 35 degrees? That will be c, that's all. Okay. What is next? 2b is equal to 180 degrees minus 35, that is 145. What is b? 70. How much? 72.5 degrees. Very good. What about a? A also will be equal to b, because a plus b 145, 2b also 145, b equal to 72.5. 140 minus 145 minus 72.5, how much? That will be 72.5. When two angles are equal, it is called isosceles triangle. తెలుగులో ఏమంటాం? సమ ద్విబాహు త్రిభుజం. ద్విబాహు అంటే రెండు భుజాలు సమానమని. అయితే ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఏవైతే ఈక్వల్ యాంగిల్స్ ఉంటాయో వాటికి ఆపోజిట్లో ఉండే యాంగిల్స్ కూడా ఎప్పుడూ కూడా ఈక్వల్ అవుతాయి కదా గైస్. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దిస్ వన్ ఏ, దిస్ వన్ బి, దిస్ వన్ సి. సి ఈజ్ హౌ మచ్? 35 degrees. Okay. So now BC is equal to AC. Why? Because angle A and angle B are equal. Opposite sides will be equal, of course. So ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. ఆప్షన్స్ చూడండి. AC is greater than AB. Really? Okay. 35 opposite is AB, of course. In diagram, don't look at the diagram. Okay guys, ఇక్కడ AC will be greater than, guys, AC will be greater than, of course, obviously AB, because the angle is 35 is lesser than 72.5. So first option is correct. Luckyగా first option correct. This one not true, this one also not possible కదా. ఓకేనా? చలో నెక్స్ట్ వన్ చేద్దాం. ఓకే, సమ్ మోర్ ప్రాపర్టీస్. దే విల్ గివ్ 3 sides. ఒక త్రిభుజంలో 3 భుజాలు ఇచ్చేస్తారు. వాట్ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ అంటారు? రైటా, అక్యూటా, అబ్ట్యూసా? ఎలాంటి ట్రయాంగిల్స్ అవి? చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్? లంబకోణ త్రిభుజం అంటాం. ఇఫ్ ఎనీ ఆఫ్ వన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees, then it is called right angle triangle. You must know also. So this is A, this is B, this is C అనుకుంటే, what is Pythagorean theorem? AC square must be equal to AB square plus BC square. This is called Pythagorean theorem. If this equation is satisfied, then we can say it is right angle triangle. For example, 3 square plus 4 square, how much? 25. That is nothing but 5 square. So 3, 4, 5 sides, if they are given like this, then we say it's a right angle triangle. That's all. Okay. Mari, what is the meaning of acute angled triangle? If all the angles are less than 90 degrees, then it is called acute angled triangle. అంటే ఏమంటాం తెలుగులో? అల్పకోణ త్రిభుజం. చూడండి, ఏబిసి అన్నీ కూడా 90 degreesకి తక్కువ అంటే, ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ టు 60, బి ఈక్వల్ టు 70 degrees, then సి ఈక్వల్ టు 50 degrees. This is called acute angled triangle. What is the meaning of obtuse? One of the angle must be greater than 90. Of course, it must be less than 180. One of the angle greater than 90 means, say for example, A is equal to 120 degrees, B is equal to 40 degrees,
What about C? It will be equal to 20 degrees. This kind of triangle we say obtuse. That's fine. Now the question is, we have three questions. First one, second one, third one. They are not options, it's three questions. Okay. First option is, first question is 724 and 25. What is the largest side? This is the largest side. So treat this as AC. If AC square is equal to AB square plus BC square, then it is called right angle triangle. Check this guys, 25 square of course is equal to 7 square plus 24 square. This is correct also. First one is right angled triangle. Okay now, next. Okay, guys, ఇక్కడ నెక్స్ట్ వన్ చూద్దాం. మరి నెక్స్ట్ వన్ ఏంటి? If in case AC square is less than AB square plus BC square, then this is called acute. Please try to remember this. This is actually a theorem, but no need of proof here. Proof is not at all required kada. Acute angled triangle, this one. In case if square is greater than AB square plus BC square, then this is called obtuse. Obtuse, acute, all are completely different. But what is the compulsory condition is AC must be largest side. Largest side. Now let us check other two questions also. ఏంటండి లార్జెస్ట్ సైడ్? 9 square, 5 square plus 6 square. Of course this is greater. Then second one is obtuse. Simple property. 9 square is less than 8 square plus 5 square. This is acute. Third one is acute. That's all guys, simple property. Chalo, next one. Some questions based on these properties చూద్దాం. How many different triangles are possible such that two of sides are 5 and 6, third side also integer? చూడండి, A equal to 5, B equal to 6. We don't know what is C. We need to find out C maximum value, minimum value. So minimum to maximum, how many different values are there for C? Based on that we can decide how many different triangles are possible. This is the question. So guys, C is equal to what? C is equal to maximum in worst case. C, of course, C less than 6 plus 5 means that is 11. C must be equal to 10 or less than 10. That's all. It can't be 11 also. What is that property? A plus B must be greater than C. First property only. Sorry guys, second. C is greater than or equal to, what is the difference? 6 minus 5. So greater than or equal to from 2. Okay na? 2 onwards you can take C value. Now how many different values? 2, 3, 4, so on 10. So how many different values? You can count them. 10 minus 2 plus 1. Maximum larger value, minimum 2, min. 10 minus 2 plus 1. This is the way of counting. So 9 different values. Option C. Okay na? అంటే 9 different triangles మనం ఫామ్ చేయగలం. ఏంటండి? 9 different triangles మనం ఫామ్ చేయగలం. ఓకే గైస్, మరి చలో నెక్స్ట్ వన్ చేద్దామా? ఓకే. What is the number of different triangles with perimeter is 14 anta? What is the meaning of perimeter? Sum of all the three sides is called generally perimeter, which
which is equal to, according to question is 14. If perimeter is 14, how many different triangles we can form? This is the simple logic. First make it of 14 by 2. Why we are doing off, I'll tell. This is 7. Okay, so I'm taking, suppose for example one of the side is 7, other side is 7, then this can't be possible. We cannot draw triangle like this 7 7 0. So make it off. First subtract 1, that is 6. Maximum one of the side must be equal to 6. 6, of course, this is the largest side in the triangle possible with given this perimeter. Always do off, take -1. Second side can be 6, of course. Third side will be equal to 2. This is the first triangle. What about second triangle? Total must be 14, right? Yeah. A equal to 6, B can be 5. What about C? 3. A equal to 6, B equal to 4, C equal to how much? Again 4. Third triangle. Guys, fourth one చూద్దామా? Yeah. A equal to 5, B equal to 5, C equal to how much? 4. 5 5 and 4. ఇంకా ఏమైనా పాసిబిలిటీ ఉందా? లేదు. సో maximum 4 triangles we can form. Maximum. Next one, based on the same property. Guys, next one also same property. అయితే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారంటే, మరి 2 sides ఉన్నాయంట 15 and 7. అయితే వీటిలో maximum possible value for third side ఉంటుంది, minimum possible value for third side ఉంటుంది. maximum నుండి minimum వరకు ఉన్న అన్ని పాసిబుల్ వాల్యూస్ అన్నిటి యొక్క సమ్ అడిగారు, టోటల్ ఏంటని. చాలా సింపుల్ క్వశ్చన్. రేంజ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. థర్డ్ సైడ్ మస్ట్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 + 7 మీన్స్ 22. సో దిస్ విల్ బి 21. అలాగే సి ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, what is 15 - 7? that is 8. 8 అంటే 15 - 7 8 కదా. థర్డ్ సైడ్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9. 9 onwards. So values are 9, 10, 11, so on up to 21. What is the question now? Sum of all the values of 9 + 10 + 11 up to so on 21. చూడండి, what is the average? When there are consecutive numbers, average is simply maximum value, minimum value, average. So 9 + 21 divided by 2, this will be average of this group into how many numbers are there, that will give total sum. How many numbers are there? Tell me. Any numbers ఉన్నాయి group లో? 21 - 9, that is 12, plus 1, that is 13. So into 13. Now 30 by 2 means 15. 15 into 13, how much? 195. So 195 is the right answer. Okay guys, chalo next one చూద్దాం. One of the best question. This question is based on external angle theorem. First of all, I'll tell what is the meaning of external angle theorem. Say this is A, B, this one 60 degrees, say this one 70 degrees. If one side is extended, this is called, this side is extended, BC is extended, this is called external angle.
external angle is always equal to sum of these two internal angles. For vertex C, these two are opposite angles. So external angle theorem is sum of two opposite sum of two opposite internal angles, that is 60 plus 70. This is called external angle theorem. Excuse me. Chalo, let us draw the triangle. ABCD is a point and ABAC is extended to point E. Now this is A, this is B, this is C, this is E. Where is D now? On AB. This is D. This is the diagram, guys. According to question, AD must be equal to, what is given? AD must be equal to CD anta. CD must be equal to BC anta. Okay. Mari angle BC kuda icharu. See guys, this is external angle 96 degrees. What is DBC? Chala manchi question guys. Try cheddam. DBC equal to how much? Now tell me, we need to apply many properties. Say this is first triangle, this is second triangle. Guys, మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, ఐసోసెలస్ ట్రయాంగిల్లో వాట్ ఈస్ ద ప్రాపర్టీ? వెన్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్, opposite angles will be equal. If this is alpha, this will be alpha. Similarly, say this is alpha, this is alpha, because first triangle, that is ADC, two sides are equal. Okay, మరి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్లో what is this angle? Now this one alpha, this one alpha, this is 2 alpha. So because why 2 alpha? Because side is extended. 2 alpha. Okay, chalo. In second triangle, this is one side, this is second side, so opposite angles will be equal. Again this will be 2 alpha. Very good. I'll draw one more separate diagram. A, without D I will take alpha, 2 alpha, this one 96. Again what is 96? External angle. So alpha plus 2 alpha, 3 alpha equal to 96. What is alpha? 32 degrees. Alpha is 32 means what is the question? DBC. Where is DBC now? Tell me. DBC. How much? 2 alpha. 2 into 32. So it will be 64 degrees. Where is 64? Option A. Okay na? Okay na guys, option A is the right answer. Yeah. Now look at one of the best question in this today's session. What is x plus y? Where is x? Here. Where is y? Here. This is the diagram. A, B, C, D, E and F. Whereas angle at B is 55 degrees. Angle at E is 135 degrees. Look at this diagram, guys. This one 45 degrees. Why? Because on a line, if total angle is 180, 180 minus 135, this will be if this is 135, this will be 45. So this will be 45. Now look at this first triangle, smaller triangle. What is angle C? External angle. How much? Y plus 45 degrees. That's all. Now in actual triangle ABC, angle A is X, angle B is 55 degrees, angle C is
y plus 45 degrees is equal to 180 degrees కదా. సో x plus y is equal to 180 minus 100, that one 80 degrees. Option B అండి, option B is the right answer. Guys, one question is based on sine rule, cosine rule. When and why to use sine rule, అది ఫస్ట్ మనం నేర్చుకోవాలి కదా. యా, whenever questions you get based on angles and sides relations, always think about sine rule and cosine rule. What is sine rule? First of all, let us take a diagram. This is A, this is B, this is C. Now this side is A, this one is B, this one is C. Sine rule is simply A by, you can take any side, divided by opposite angle is A. Let us take sine A is equal to B by sine B is equal to C by sine C equal to 2R. This is called sine rule. When we use sine rule, suppose in case two sides given, one angle is given, they're asking about angle C. You can take this first one and third one, equate them, you will get angle C. Okay, chalo. Now it is ABC. What is given? CAB equal to 60 degrees. What is ACB? That one 45 degrees. What is PC? 8 centimeters. What is AB? AB equal to how much? Say this is X. Direct question. 8 by sine 60 will be equal to what? X by sine 45. 8 by sine 60 is root 3 by 2. X by, what is sine 45? 1 by root 2. Just do simplification. 16 by root 3 into now root 2. This will give 16 by root 6 kada. Option third one. Guys, option third one is the right answer. అయితే నెక్స్ట్ వన్ చూద్దాం. ఒకసారి నెక్స్ట్ వన్ చూడండి. AB equal to 2 root 3, BC equal to 2, angle B equal to 30. అయితే AC length అడిగారు. Again the question is based on angles and sides relations. AC we need to find out, but it is very difficult. See, question is AC, opposite angle is given 30, but these two sides are given, but we don't know what are the angles. Nothing is given about this triangle. Now sine rule will not help us. We have one more rule called cosine rule. When to use this? When two sides given, one angle is given, asking about third side, we always think about cosine rule. How to write cosine equation? Chudandi guys, cosine rule is very simple. Say this is A, this is B, this is C. You can take any of two sides. Say let us take A and B. What is A minus B whole square formula? A square plus B square minus 2AB.
This is called a minus b whole square formula into right cos of what is the angle between a and b, that is c, cos c. A square plus b square minus 2ab of cos c is equal to another side squaring c square. That's all. Suppose if you take b and c, let us write same formula, b square c square minus 2bc. Angle between them is cos a will be equal to a square. This a here, this c here. In this way we can write three equations, guys. So what is the question now? We need to find out b. Okay, so 2 root 3 whole square. 2 root 3 whole square is how much? 4 into 3, 12, plus 2 square is again 4 minus 2 into root 3 into 2. This is completely of cos b is equal to ac square. Cos b means 30. You can take 30. What is cos 30 means? Root 3 by 2. Yeah. So 16 minus 2 2s are కంప్లీట్గా ఎంత వస్తుంది? 8 root 3 into root 3 by 2. 2 4s are 3 3 3 వస్తుంది. 4 3s are 12. 16 minus 12 means 4 equal to ac square. What is ac then? 2. Where is 2? Option third one. Directగా థీరమే, just cosine rule apply, cosine you will get answer simply. Guys, chalo, now we'll move to next part. Next part is simple. What is that? ABC 3 sides given, they're asking about what is the altitude. Now I'll give some formulas. Formulas for what? To find area. To find area of triangle. Area of triangle. Guys, first formula you know, half into base into height. See what is given in the triangle, that is what important. Say this is base, this is height. Now we use this formula. Second one, square root of s into s minus a, s minus b, s minus c. This is called, when three sides given in the triangle a b c, we use this formula. Third formula is very very important. Many of you will neglect this. When only two sides given, an angle between them is given theta. When two sides given, angle between them is given theta. In that case, use of AB sin theta. This third one is very very important formula, guys. Very very important one. Half into AB into sin theta. Okay, chalo find out చేద్దాం. Altitude AD, altitude means height only. BC is given how much? 35, sorry 24. Yeah, 24, it is BC. It means half into 24 into height AD is equal to, let us take area. That's it. Area, how to find area? When three sides given, 35 54, sorry 24 53, what is perimeter? 35 plus 24 plus 53, how much? 112. What is the value of s? It is actually semi perimeter. Perimeter lo sagam untundi, ante 112 by 2, how much? 56. Now what is the area? 56 into, yeah, 56 minus 35, how much? 21. 56 minus 24 means 32. 56 minus 53 means just 3. Okay na guys? This is 7 into 8.
this is 7 into 3, this one 16 into 2, this one 3. So half into 24 into AD is equal to 7717 will come. 8 into 2 16, 4 will come, 3 will come, again 4 will come. So this one 12 cancel. AD is equal to 7 4s are how much? 28. Option third one. Okay na guys, option third one is the right answer. Yeah, option third one is the right answer. Very good. ఓకే, మరి నెక్స్ట్ వన్ చూద్దాం. గైస్ క్వశ్చన్ నెంబర్ 9th వన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటున్నానంటే ఈజీగా మిస్టేక్ చేస్తారు. సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ 6 10 x అంట. ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటే ట్రయాంగిల్ ఏరియా మ్యాక్సిమం వస్తుంది. ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటే ట్రయాంగిల్ ఏరియా గరిష్టంగా వస్తుంది, మ్యాక్సిమం. గైస్ ఎనీ ఆన్సర్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా మీకు ఇందాకే చెప్పాను, ఆఫ్ ఏబి సైన్ టీటా అని. వాట్ ఈస్ టీటా? 2 సైడ్స్ మధ్యలో ఉన్న యాంగిల్ అండి. ఏరియా వాల్యూ అంటే ఈ ట్రయాంగిల్ సింబల్ అంటే ఏరియా. ఇది ఎప్పుడు మ్యాక్సిమం వస్తుంది చెప్పండి? అంటే ఈ వాల్యూ మ్యాక్సిమం ఉండాలి. ఏబి వాల్యూస్ ఎలాగో ఫిక్స్డ్ అయి ఉంటాయి. టీటా ఒకవేళ సైన్ 90 అంటే టీటా ఒకవేళ 90 అయితే 2 సైడ్స్కి మధ్యలో యాంగిల్ 90 అయితే అప్పుడు ఏరియా మ్యాక్సిమం వస్తుంది. సైన్ 90 కంటే సైన్ 60 పెద్దదా? కాదు, చిన్నది. సైన్ 45 ఇంకా చిన్నది. సైన్ 30 ఇంకా చిన్నది. కాబట్టి సైన్ 90 అంటే టీటా ఈక్వల్ టు 90 ఉన్నప్పుడే సైన్ వాల్యూ మ్యాక్సిమం, అప్పుడే ఏరియా మ్యాక్సిమం వస్తుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? 2 సైడ్స్ మధ్య యాంగిల్ 90 ఉంటే ఆ ట్రయాంగిల్కి ఏరియా ఎక్కువ వస్తుందని. మరి ఏమి ఇచ్చారు? 6 10 x అండి. ఇక్కడ ఒక యాంగిల్ 90 తీసుకుందాం. మీరు చేసే మిస్టేక్ ఏంటో కూడా చెప్తాను. ఇక్కడ 6 తీసుకుంటారు. 6 8 10 పైథాగోరియన్ ట్రిప్లెట్ కాబట్టి పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటే తెలుసు కదా, బేసిక్ పైథాగోరియన్ థియరీని సాటిస్ఫై చేస్తాయి. 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అని. సో ఆన్సర్ 8 అని చెప్పేస్తారు. చాలా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను చూసాను. బట్ ఇక్కడ 8 కాదండి కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటే, సరే ఏరియా చెప్పండి ఎంత దీంట్లో? హాఫ్ ఇంటూ 6 ఇంటూ 8 24. నేనేం చేస్తానంటే అసలు 8 ఎందుకు, 6, 10 ఇక్కడే తీసుకుందాం. 6 ఇంటూ 10 ఎంత? 60. 60/2 ఎంత? 30 వస్తుంది. 24 పెద్ద ఎక్కువనా 30 ఎక్కువనా? 30 ఎక్కువ. సో దిస్ వన్ కరెక్ట్ డయాగ్రామ్. స్క్వేర్ రూట్ ఆఫ్ 10 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. ఆన్సర్ x value must be square root of 136. This is the answer, not there. Option 4th one. Guys అట్లా చేసేస్తాం, చాలా సింపుల్. ఓకేనా? చలో నెక్స్ట్ వన్ చూద్దాం. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంట. ఐసోసెలస్ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఈక్వల్, ఇట్ మీన్స్ 2 సైడ్స్ ఈక్వల్. Let us draw ABC isosceles triangle ABC. మరి AB ఈక్వల్ టు ఇచ్చారు 5√3 అని. యాంగిల్ C ఎంత అండి? 120 డిగ్రీస్. యా 120 డిగ్రీస్ ఇచ్చారు. చాలా పెద్ద యాంగిల్. సరే మీరు డయాగ్రామ్ వదిలేసేయండి. సరే నేను డ్రా చేసి ఇస్తానులే సపరేట్గా. ఇట్లా ఉండొచ్చు. 120. See this one A, this one B. 5√3. చలో, how to find BC length? గైస్ చూడండి, చాలా ఈజీ క్వశ్చన్. when it is said to be isosceles triangle, తెలుగులో ఏమంటాం? సమద్విబాహు త్రిభుజం. మరి ఏ రెండు భుజాలు సమానం? ఏ రెండు భుజాలు సమానం అంటే AC
అండ్ బీసీ సమానం. ఎందుకు అంటే 180లో నుంచి 120 పోతే 60, అందుకే ఇటు 30 వేస్తాం, ఇక్కడ 30 తీసుకుంటాం. ఐసోసెల్ అన్నారు కదా, మరి 2 యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి కదా. మరి 2 యాంగిల్స్ 120 అయితే పాసిబుల్ కాదు, ఎందుకంటే సమ్మే 180 ఉండాలి. సో 30 పాసిబుల్, కాబట్టి ఆ 2 sides ఈక్వల్. యూ కెన్ అప్లై సైన్ రూల్. వాట్ ఈస్ సైన్ రూల్? 5√3 బై సైన్ 120 ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ద క్వశ్చన్ నౌ? బీసీయా? బీసీ అంటే ఇక్కడ ఉంది. నౌ బీసీ బై సైన్ 30 అంతే. వాట్ ఈస్ సైన్ 120? సైన్ ఆఫ్ 180 minus 60. Yes, అంటే sin 60 nothing but 5√3 by √3/2 is equal to, what is BC అండి? We don't know BC, we need to find out. What is sin 30? 1/2. sin 30 is 1/2. ఓకే గైస్, మరి 2 ఇది కూడా క్యాన్సిల్. బీసీ ఎంత వస్తుంది? 5 వస్తుంది. 5 అంటే ఇది ఆప్షన్ ఫస్ట్ వన్. సో ఇవ్వండి, మనం బేసిక్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసాము ట్రయాంగిల్లో. ఇంకా ఇది చాలా వ్యాస్ట్ చాప్టర్. ట్రయాంగిల్స్ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, కొన్ని మాత్రం డిస్కస్ చేసాం. ఏంటి? యాంగిల్స్ గురించి, సైడ్స్ గురించి, ఓకేనా, ఏరియా గురించి. అలాగే సైడ్స్కి యాంగిల్స్కి మధ్య రిలేటెడ్గా ఉండి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏం చేస్తామంటే సైన్ రూల్, కొసైన్ రూల్ వాడతాం. సో ఇవి నేర్చుకున్నాం. తప్పకుండా నెక్స్ట్ సెషన్లో మీడియన్ అంటే ఏంటి, ఆల్టిట్యూడ్ అంటే ఏంటి, సర్కమ్ సెంటర్, ఇన్ సెంటర్, ఆ సర్కిల్స్ విత్ ట్రయాంగిల్స్ అవన్నీ కూడా నేర్చుకుందామండి తప్పకుండా. చలో గైస్, మరి అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ అండి. మీరు నిజంగా ఏవైనా కోర్సెస్ ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పకుండా మీరు పర్చేస్ చేయండి. ఈరోజు చాలా మంచి ఆఫర్ ఉంది. 12% ప్లస్ 5% ఆఫ్, టోటల్గా మీకు 17% మినిమం వస్తుంది. యూ కెన్ పర్చేస్ వీడియో కోర్సెస్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్, ఈబుక్స్, టెస్ట్ సిరీస్, యూ కెన్ పర్చేస్ ఎనీథింగ్. అయితే మీకు మ్యాక్సిమం డిస్కౌంట్స్ రావాలి అంటే Y232 అనే కోడ్ని వాడండి. అలాగే ఇది కాకుండా ఓకే, మీకు ఇంకా ఏంటంటే ఇంగ్లీష్ క్లాసెస్ మన సార్ స్టార్ట్ చేశారు. చూడండి గైస్, ఎస్ఐ బ్యాచ్లు ఉన్నాయి, ఇంగ్లీష్ బ్యాచెస్ ఉన్నాయి, బాహుబలి కూడా బ్యాచ్ ఉంది. ఇంగ్లీష్ బ్యాచ్ ఫర్ ఆల్ ద కోర్సెస్, ఎస్ఎస్సి కానీ, బ్యాంకింగ్ కానీ, సిపిఓ, సిహెచ్ఎస్ఎల్, ఢిల్లీ పోలీస్, యూ కెన్ రైట్ ఎనీ ఎగ్జామ్ విత్ ఇంగ్లీష్. ఓకేనా గైస్, ఇంగ్లీష్ కోర్స్ కావాలి అంటే తప్పకుండా ఈ కోర్స్ని రిఫర్ చేయండి. అలాగే మీకు మ్యాక్సిమం డిస్కౌంట్ రావాలి అంటే Y232 ఎంటర్ చేయండి. మీకు స్టడీ ప్లాన్ కానీ, సిలబస్ ఏంటి, ఏం చెప్పబోతున్నారు, వొకాబులరీ, గ్రామర్, రీడింగ్ స్కిల్స్, స్టడీ ప్లాన్ అంతా ఒకసారి మన స్టోర్లో కానీ యాప్లో కానీ చూడండి. అలాగే గైస్, మీరు మన ఏదైతే ఉందో యాప్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకోండి. అడ్డా 247 యాప్ ఈజ్ ద బెస్ట్ #1 యాప్ ఇన్ ద కంట్రీ రైట్ నౌ. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ చాలా బాగుంటాయి దీంట్లో, కంటెంట్ కానీ. అలాగే డైలీ క్విజెస్ కూడా చాలా బాగున్నాయి. సో ఎవ్రీడే ఇవి కంప్లీట్ చేయండి మన యాప్లో. ఎలాగో అది ఫ్రీ మెటీరియల్ కాబట్టి మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, మరి అందరికీ రక్షాబంధన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్.